ఇక ఆ ఈజిప్ట్ రాజు వాళ్ళ సైన్యం లేకపోయినప్పుడు వీళ్ళదే రాజ్యం అవుతుంది కదా. వీళ్ళందరూ చచ్చిపోయినప్పుడు మళ్ళీ వీళ్ళు అడవుల్లో కూడా పడి పోవడం ఎందుకు, పారిపోవడం ఎందుకు? చక్కగా ఈజిప్ట్ రాజ్యాన్ని ఆక్రమించుకోవచ్చు కదా అనే సందేహం ఇక్కడ మళ్ళీ సహజంగా కలుగుతుంది. గమనిక బ్రాకెట్లో పెట్టాము, యెహోవా భక్తులు ఈ పుస్తకం ఊరికే చదువుతూ వెళ్ళడం కాకుండా ఈ ప్రశ్నలకి సమాధానాలు ఉన్నాయా అని పరిశీలించవలసిందిగా మనవి. యెహోవా భక్తులకి ఒక చిన్న గమనిక పెట్టాము. అది మొత్తం మీద ఎలాగోలా ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి బయటపడి అరణ్యంలో ప్రయాణం మొదలు పెడతారు. సరే, ఈ తతంగం అంతా పూర్తయిన తర్వాత ఈజిప్టు దేశం నుంచి బయటపడి అరణ్యంలో ఒక జర్నీ మొదలు పెడతారు, ప్రయాణం సాగిస్తూ ఉంటారు. ఇక్కడితో వారి కథ సుఖాంతం అయిపోయిందని భావిస్తే మనం పొరపడినట్లే. ఎందుకంటే ఐగుప్తు నుంచి అరణ్యంలోకి వచ్చిన ఇశ్రాయేలీయుల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్టు తయారైంది. అది ఎలాగో చూద్దాం.